చేస్తున్నావు. ఈ రోజు ఒక ఆడపిల్ల గురించి ప్రతి ఒక్కరు కొట్లాడడం జరుగుతుంది. నువ్వు డూప్లికేట్ అని ప్రతి ఒక్క 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసిపోయింది. ఈ రోజు మేము ఇన్ని రోజులు కొట్లాడినందుకైతే మాత్రం ఏదో ఒక రోజు మాకు దేవుడు చూస్తాడని చెప్పేసి ఈ రోజు అనుకున్నాం. కదమ్మా, మీరు ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఇప్పుడు 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 తను అఘోరి అయితే కాదు. అఘోరి కాదు నాన్న. ఇప్పుడు అఘోరి అవతారం ఎత్తింది, అదొక ఫేక్ అఘోరి అని తెలిసిపోయింది. ఇప్పుడు ట్రాన్స్జెండర్, ఒక ట్రాన్స్జెండర్ గా ఉండి ఒక అమ్మాయిని, ఒక వర్షియన్ ఒక అమ్మాయిని లోబోర్చుకుని ఆ విధంగా చేయడం, పెళ్లి చేసుకోవడం. ఇన్ని రోజులు అఘోరి కాదు అని నేను కొట్లాడాను. ఈ రోజు నుంచి అఘోరి కాదని ఇడిచిపెట్టేశారు. కానీ నేను ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందుకు పైన షర్ట్ వేసుకొని బతికినవా సరే ఓకే, అఘోరి మొత్తం డ్రెస్సింగ్ తీసేసి. లేదనుకో నా కొడక, నిన్ను మాత్రం నువ్వు ట్రాన్స్ అని చెప్పి అదే చీరలు కట్టుకొని ఉన్నావు అనుకో, నిన్ను మాత్రమైతే ఊకోం మేము. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఎంతమంది అవుతుంటారు, ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఒక్కటైపోతుంది. ఇక ఇప్పటి నుంచి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఒక హిందూ కమిటీలు, రాత్రి ఒక ఆయన హిందూ కమ్యూనిటీ ఆయన కూడా మాట్లాడి, మీరు చెప్పిన విధానం చూస్తుంటే ట్రాన్స్జెండర్ కాదు అనేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కాదు కదా నాన్న, ట్రాన్స్జెండర్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను అన్న, నేను ఒక ట్రాన్స్జెండర్ ని, నేను బాయ్ గా పుట్టినా కానీ నా లోపల హార్మోన్స్ ఆఫ్ లేడీ ఉన్నాయి కాబట్టి నాకు ఒక లేడీ మీద నాకు ప్రేమ ఉండదు. ఆడొక బాయ్ కాబట్టి ఇంటర్ 1 పార్ట్స్ ఏమంటే ఎఫెక్ట్ అయినందుకు సిజేరియన్ చెప్పించు, వాని బుద్ధులని మగ బుద్ధిలో ఉంటాయి. అందుకనే ఈ రోజు మగవాన్ని పెళ్లి చేసుకోకుండా ఆడపిల్లని పెళ్లి కూడా బయటకు వచ్చింది కదా, ఎవరి మీద పడి. ఇప్పుడు పాప అయితే ఎవరైతున్నారో వాళ్ళ అన్నయ్యనంట, ఆయన మీద పడి బోరడం. ఒక సిజేరింగ్ చేయించుకున్న తర్వాత ఒక బ్లడ్ ఆఫ్ హార్మోన్ చేంజ్ కానీ లేడానికి 4-5 ఇయర్స్ అవుతుంది. 4-5 ఇయర్స్ కావడానికి కూడా హార్మోన్స్ ఆఫ్ చేంజింగ్ కూడా చాలా ప్రాసెస్ పడుతుంది. మళ్ళీ ఇప్పటి వరకు నేను చెప్తుంది ఏంటంటే మాత్రం డూప్లికేట్ అని చెప్పాను. ఇప్పటికైనా చెప్తున్నాను, వాడిని నమ్మకండి. అలాంటి వాళ్ళ వల్ల మన ఇజ్జతులు పోతున్నాయి, అలా మన మానం పోతుంది. పోయిందండి, పోయింది. ఇవాళ ఏం నేర్పించారంటే ఆడపిల్లలని కూడా ఇలా ఒక మగపిల్లగానితో మాట్లాడితేనే వీళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పి ఇన్ని రోజులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటుండే. కానీ ఈ రోజు నుంచి ఒక 2 ఆడపిల్లలు మాట్లాడినా గానీ మనకు వాళ్ళు కూడా ఇట్లా అని చెప్పి చేస్తట్టే చేసావు నా కొడుక. నువ్వు ఈ రోజున ఒక ఆడపిల్లలు కూడా తప్పు చేస్తట్టు చేసావు. ఈ రోజు నా కొడుక నేను చెప్తున్నాను కన్ఫర్మ్, మళ్ళీసారి గాని 2 రాష్ట్రాల దిక్కును వచ్చావనుకో నా కొడుక ఉచ్చబోసి గుండు కొడతాం మేము. ఈసారి నుంచి ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒకటి అవుతుంది. ఈ రోజు నుంచి నాన్న ఈ వీడియో అయితే ఎవరెవరు చేస్తారో అందరికి ఒక దండం చేసి ఒక మాట చెప్తున్నాను, అఘోరి ఏమన్నా కనబడితే మాత్రము మనం సనాతన ధర్మం కాపాడే కాదు, సనాతన ధర్మం తప్పు చేసిన వాడిని కూడా శిక్షించడానికి మన హక్కు ఉంది. ఇన్ని రోజులు సనాతన ధర్మం అని మన 2 రాష్ట్రాల ప్రజలకు పూలు పెట్టాడు కదా, ఈ రోజు నుంచి ఏమైనా కనబడితే నా కొడుకుని రాళ్ళు ఇటుకలు తీసుకొని కొట్టి పడేయండి. తర్వాతే మన ఇంత సనాతన ధర్మం గురించి తప్పు చేసుకోవడం శిక్ష ఇచ్చినామని చెప్పి మనం మాట్లాడుకు. ఆ రోజు వరకు కూడా నేను కొట్లాడుతూనే ఉంటా. వాని మాత్రం గవర్నమెంట్ ప్రతి ఒక్క చర్య తీసుకొని వాడిని జైలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వర్షిణి అతని దగ్గర ఉన్నది, వర్షిణి అని ఒక అమ్మాయి. అవును, అతని దగ్గర నుంచి విడిపించే ప్రయత్నాలు జరిగే ఛాన్స్ ఉందా? నాన్న ఒక మాటకి వింటాను, ఒక అదర్ క్యాండిడేట్ ఎవరైనా గానీ, ఆ అమ్మాయి కాకుండా ఎవరైనా సరే గానీ ఇలాంటి తప్పు చర్యలకు చేసిన వాళ్ళని మనం శిక్షించక తప్పదు. శిక్షించినప్పుడు ఆ పిల్ల ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కానీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఆ పిల్లని ఇచ్చేసారు. పెళ్లి అయిపోయిందన్నా. ఇప్పుడు ఎవరికైనా ఒక ట్రాన్స్జెండర్ అనుకో ఎటు తిరిగినా ఏం సంబంధం ఉండదు. కానీ ఒక ఆడపిల్లనంటే సచ్చవారికి ఒక మార్క్ వచ్చింది అనుకో, ఇప్పుడు పెళ్లి అయిపోయింది, అరే ఎప్పటికైనా ఆ పిల్ల వేరేటైనా చేసుకున్నా ఫగెట్, మళ్ళీ ఎటన్నా పోయినా గానీ అయ్యో ఒకప్పుడు అఘోరతో తిరిగింది కదా, అఘోరతో ఉన్నది కదా, అఘోరం ఇక సచ్చా పిల్ల చచ్చిపోయేదాకా ఉంటుంది. మార్క తప్పుతుందమ్మా, పోతా మార్క ఎప్పటికి పోదు. రాత్రి అంటుంది నాకు మగవాన్ని ఇష్టం, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వీడిని చేసుకున్నాను. మళ్ళీ వీడు మొగోడే కదా ఒకప్పుడు, వీడు కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్లలో ఒక సిజేరింగ్ చేయించుకున్న మనిషే కదా. మళ్ళీ వానితో ఏం చేస్తావే నువ్వు? నా నల్ల బంగారం మా బావాని మాట్లాడుతున్నావు. మళ్ళీ మీ బావకి ఉన్నదే లేదు కదా, వానితో నేను సంసారం చేస్తావు. సరే మొగోని చేసుకోకుండా వాడిని చేసుకున్నావు, మరి అట్లయినా సరే గాని మీరు ఒక రూమ్ తీసుకుని సపరేట్ ఉండి మంచిగా బతకండి. అఘోరా గెటప్ ఎందుకు? అఘోరా సాధనాలు ఎందుకు? అఘోరానే కాదని చెప్పి 2 రాష్ట్రాల ప్రజలు చెప్తున్నారు. ఇంకా నీ చెవుల పూలు పెడుతున్నాడు అఘోరా అని చెప్పేసి వాడు. ఇప్పుడు అతను ఒంటి మీద ఉన్నది కూడా అసలు
నార్మల్ గా భస్మం అంటారు కదా దాన్ని. కాదండి, భస్మం గిస్మం కాదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పౌన్స్ పౌడర్ అని చెప్పేసి. పక్కన అక్క అంటే నేను ఎందుకనంటే నేను లైవ్ ఫోటోలు దిగాను మనతో దగ్గరికి వెళ్ళి కూడా. మా ఇంకొక బ్రదర్ ఉంటాడు నాకు, శ్యాము అని నిజం చెప్పేసి. అనుకున్నారా మీరు? నిజమే, మేము పోలే అసలు టచ్ కూడా చేయలేదు మన దగ్గరికి స్టార్టింగ్ లో. ఉమ్. పిల్లలందరూ చెప్తున్నారు అమ్మ ట్రాన్స్ అన్నమాట. పోనీ బిడ్డ ఇడిసబెట్టి సేవని బతుకు మనం బతకలేము అట్నే ఇడిసబెట్టి బిడ్డ అని చెప్పేసి కూడా ఇడిసబెట్టేసా. తర్వాత వాడు వేరే గెటప్ లల్లా అది కనబడితే షార్పెట్ ఇక్కడ పక్కనే షార్పెట్ నేను ఉండేది, పొద్దుగా లేసి అక్కడనే ఉంటాను నేను. అయితే షార్పెట్కి వచ్చి 2 ఏళ్ల నుంచి చెరువులోనే ఉంటుండంట అమ్మ అది అంటే. పోదాం పానవారికి ఓన్ అయినా ట్రాన్స్జెండర్ మంచి కుట్ల కాడికి కనబడుతుంది. ఇంప్లాంట్ సర్జరీ ఇక్కడ అవుతుంది, కొంతమందికి ఇక్కడ కింద అవుతుంది, ఈయనకి ఇక్కడ అయింది. మంచిగా ఇట్లా పెట్టి మరి ఫోటోలు దిగుతున్నాడు కనబడకుండా. మళ్ళీ అలాంటప్పుడు తెలీదా? ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము ఉన్నప్పుడు ఒక సిజేరియన్స్ అయితే ఏవైతే ఎట్లయితే ఏ పాట్ అయితే ఎట్లుంటో మాకు తెలియదా? డీటెయిల్ గా చూసి డీటెయిల్ గా మాకు తెలిసిన తర్వాత ఈ రోజు మాట్లాడుతుంటే ఏం లాభం? కానీ ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తుంటే ఈ రోజు వర్షిని అని ఒక అమ్మాయి సేఫ్ అయ్యేదేమో అనిపించింది నాకు. నేను ఒక మాట ఎవరో ఒకరు స్టాండ్ తీసుకున్నాయి ఫస్ట్ నుంచి కూడా, ఈ రోజు వరకు కూడా ఆపలేను, ఇప్పుడు కూడా ఆపను నేను. సనాతన ధర్మం గురించి పెళ్లి అయిపోయింది, అదే గవర్నమెంట్ మన గవర్నమెంట్ పట్టించుకుంటే మాత్రం ఇప్పటికైనా సరే గానీ ప్రతి ఒక్కరు ఒక చర్య తీసుకుంటే మాత్రం ఒక ఆడపిల్ల లైఫ్ మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఇలాంటి వాడిని జైలు వేస్తే మాత్రం ఆ పాప బయట ఉన్నా గానీ ఒక లైఫ్ కాపాడిన వాళ్ళు అవుతాం. లేకపోయింది అనుకో ఇలాంటి దొంగ బాబాలు ఎంతో మంది పుడతారు. ఎంతో మంది పుట్టడం వల్ల మన ఉన్న సనాతన ధర్మం విలువ ఆయనతో పోయి మన కట్టుకి మన బొట్టు గుడ్డు రేపనాడు మరొక కన్ఫర్మ్ వస్తుంది. ఇలాంటివన్నీ ప్రతి ఒక్క చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దీని గురించి. అంటే ఇంకొకటి చెప్తున్నారు, అంటే నేను రీసెంట్ గానే విన్నాను, ఈ వర్షిని బలి తీసుకోవడం కోసం పెళ్లి చేసుకుంది అనేది కూడా ఒక టాక్. అనుకోవచ్చు నాన్న, దాని వల్ల కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఒక అఘోర సాధన తీసుకోవడం వలన నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరికి కానీ ఏదన్నా ఒకటి ఇవ్వాలి కన్ఫర్మ్. బలి అనేది అమ్మవారికి ఇస్తారు, చెప్పలేము. బలిస్తాకే పెళ్లి చేసుకుంటేమో. ఎందుకంటే పురాణాలు ఉన్నాయి కదా నాన్న, ఒక బలి ఇవ్వడానికి ఒక కాళికామాత పూజలు చేసుకుంటా మంత్రాలు నేర్చుకొని మంత్రం ఉపదేశం తీసుకున్నాడు. అలాంటిది ఇది కూడా కావచ్చు. మంత్రాలు చెప్పినప్పుడు ఎప్పుడన్నా మీరు చూసారా? నేనైతే ఇవి ముద్రలు తప్ప ఇంకేది చూడలేవండి. ఆ ముద్రలు తప్ప నార్మల్ గా మంత్రం చెప్పేటప్పుడు మీరు చూడలేదా? ఒకసారి నేను చూపించిన చూడండి. అఘోరి మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? 100% అది రాని మేము ఇలా ఉన్నాం కదా. ఓకే, ఒకటి మాకు నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ తీస్తాను. మంత్రం ఏదో. ఓం క్రీం క్రోం ఓం క్రీం ఓం ఓం కం క్రీం ఓం అఘోరి కాళి వావ్, సూపర్. అట్లాగే నీకు కావాలి నెక్స్ట్ టైం నేను వేరే వాళ్ళకు చూపించి నేను అడగట్లా, అడగట్లా. అదే దాని మంత్రం లాగా ఉందా? అది మొన్నటి దాకా సినిమాలది మన మాధురి యూజ్ చేశాను చూడు, మాధురి నేను అది ఏమంటారు ఓం బగబుగే భగిని బాగదోదరి అదన్నీ ఇంకొక మా మంత్రం లాగా వీడు చేసిన మంత్రం లాగా ఉందా వేసిన కంది? అదే క్లోజ్ గా అబ్జర్వ్ అయితే గూగుల్ క్రోమ్ ఐస్ క్రీమ్ అన్నట్టుంది. అలాంటి వాళ్ళకే హెల్ప్ఫుల్ అయిపోయింది అన్న మన లైఫ్. అలాంటి వాళ్ళ గురించి చాలా హెల్ప్ చేస్తాం, అలాంటి వాళ్ళ గురించి కొట్లాడతాం, కానీ మన లైఫ్ లో ఇంతవరకు ఏది కానీ చూడనివ్వరు కదా. నేనేమంటున్నా అంటే ఇట్లా అవతారం ఎత్తి వీళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారు, అందులో ఈ అఘోరి కూడా ఉందంటున్నాను నేనంట. నేను అఘోరి మోసం చేస్తుందని దానికి నేను కూడా ఒప్పుకుంటాను. ఇంకోటి ఏంటంటే మాత్రం ఇది బ్లాక్ దందా ఏదో ఉంది నాన్న ఈ విషయంలో. నేను చెప్పాను అఘోరి వెనకాల ఎవరు ఉన్నారు ఎందుకంటే మాత్రం నేను ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక ఇల్లు ఉంటే ఇంట్లో ఒక 5గురు కూడా పని చేస్తేనే ఒక లైఫ్ అనేది ఇంట్లో వెళ్తలేదు. అలాంటిది వీడు ఒక పని చేయడు, ఒక పాట చేయడు, ఏం చేయడు. అలాంటిది బిల్స్ ఏంది, లేకపోతే వగేరా ఈ గోల్డ్ చైన్స్ ఏంది, వాళ్ళ కాళ్ళ నిండా సొమ్ములు ఏంది, ఒక అఘోరకి ఇవన్నీ ఉంటాయా? అసలు ఆ పెళ్లి నాకు చూస్తుంటే అసలు ఆ రోజు నిద్ర పట్టలేదు నాకు. రాత్రి 2 గంటలకు నా పిల్లలు లేపి అమ్మ అఘోరి పెళ్లి చేసుకుంది ఇక్కడ చూడండి అమ్మా అని చెప్పేసి. నేను అసలు ఏం అనలేని కాదు. వాడు చీర కట్టుకున్నా, పిల్ల చీరనే కట్టుకుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా ఈ రోజు అనుకున్నాను నేనైతే. మా అమ్మని ఇలా పెళ్లి ఎట్లా చేసుకున్నావు నువ్వు? వర్షిని కూడా అమ్మని నేను చాలా మట్టుకు కూడా అమ్మానే మాట్లాడింది, మళ్ళీ అమ్మని పెళ్లి చేసుకుంటూ వచ్చిన. సరే మీరు లెస్బియన్స్ అంటున్నారు, లెస్బియన్స్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడం. కానీ ఇది ఆడవాడు కూడా కాదు, అది ఒక ట్రాన్స్జెండరే కదా, వీడు కూడా ఒక ఇజ్రానే కదా. ట్రాన్స్జెండర్ అంటే ఇంకా మా కమ్యూనిటీలలో ఇంకా నాకు నిజంగా చెప్తున్నాను మా ఇజ్జత్ పోతుంది వాళ్ళు.
ఇలా మా ఇజ్జత్ పోతే ఒక ట్రాన్స్జెండర్ పోవడం అన్ని తీసి- కూడా అనలేము అసలు మేము. పోవడం కదా ఆల్రెడీ తీసేసాడు కదా. తీసేసాడు వీడు ఇలాంటి వేస్ట్ గాని వల్ల అసలు లైఫ్ ఉమ్. రేపు పొద్దుగాల ఏం మాట్లాడాలో